మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశివారు చక్కటి బుద్ధి కుశలత, ధైర్యం ప్రదర్శించి ఎన్నో పనులను సానుకూలంగా చేసుకుంటారు. కుటుంబ సమస్యలు పెరుగుతున్నట్లు అనిపించినా తెలివిగా వాటిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి అధిక శ్రమ, అధికారులతో విరోధం ఎక్కువ అవుతుంది. మాట పట్టింపు వలన తగాదాలు వస్తాయి. చతుర్థ శుక్రుడు కారణంగా స్వేచ్ఛా ప్రవర్తన, బంధువైరం, పుత్రమిత్ర కళత్ర గోష్ఠి, వాహన లాభం చేకూరుతుంది. ధనధాన్య వృద్ధి, స్వబుద్ధితోనే కార్యసిద్ధి చేసుకుంటారు. శుభకార్యాచరణ సిద్ధి జరుగుతుంది. ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండాలనేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు, అవి సఫలం అవుతాయి. స్నేహితులను నమ్మి మోసపోతారు, నష్టపోతారు. శత్రుభీతి మనకు ఎక్కువగా ఉంటుంది ఈ నెల. వాత సంబంధమైనటువంటి రోగాలు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే కలహాలకు దాపరిస్తాయి. స్థానచలనాలు చూసేవాళ్ళు కానీ, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వస్త్ర ధన ధాన్య లాభం చేకూరుతుంది. సంఘంలో కీర్తి పెరుగుతుంది. ఈ పుణ్య సంప్రాప్తం చేసే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ నెల. అనుకోకుండా ఎప్పటి నుంచో రావాల్సిన ధనం మన చేతికి అందుతుంది. ఓర్పుగా వ్యవహరించి ఎన్నో వ్యవహారాలందు విజయం సాధిస్తారు. ఈ రాశివారు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారస్తులకి అధికారులతో ఇబ్బంది వచ్చినా తెలివిగా వాటిని సరిచేసుకోగలుగుతారు. మన దగ్గర పనిచేసే వారి సపోర్టు మనకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు, తరచుగా రుణాలు చేయవలసి వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన కాలం. మొండి బాకీలన్నీ వసూలవుతాయి. పెంపుడు జంతువుల వలన లాభం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు రాజీ కుదుర్చుకుని పని పూర్తి చేసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేయండి. షేర్ వ్యాపారస్తులు తొందరపడవద్దు, నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పాత రోగాలు బయటపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వృధా ఖర్చులను నియంత్రించి అన్ని రంగాలలోనూ అనుకూలమైనటువంటి కాలం, మనశ్శాంతి లభిస్తుంది. అందువల్ల ఈ రాశివారు ఈ నెల విష్ణు సహస్రనామ పారాయణ బాగా చేయాలి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఉదయం 108 సార్లు, సాయంత్రం కూడా 108 సార్లు చేస్తే చాలా బాగుంటుంది.